సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సాగినాలోన స్వరముల రేగిలోన రణముల మౌనం గుండెల్లో పాడను గానం సాగినాలోన స్వరముల రేగిలోన రణముల మౌనం గుండెల్లో పాడను గానం కలలాగా కదిలే నాలోన పిలిచింది తెలిసింది మదిలోన మౌనంగా ఏదో కథలాగా మెదిలే గుండెల్లో తలచింది జరిగింది ఇది ఓ దైవలీలా చిరింది గుండె అంచుల్లో తొలి ఊహల్లో పాడే భావమై చేరింది గుండె అంచుల్లో తొలి ఊహల్లో పాడే భావమై కోరలే నీది చేరువైనది ఇదే గుండె కోరిక. ఇట్లాంటి దాని కాదురో, ₹10 డబ్బులకు రాను మేస్తిరో. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. నీటి కోసం వేటికెళితే నీటి కోసం ఏటికెళితే చెయ్యి పట్టుకు లాగుతుంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడుతానంటాడు. చూడు పిన్నమ్మ బాబాయ్ ఏమందో రా బాబాయ్ రా బాబాయ్. బాబాయ్ బాబాయ్ ఏమందాం అప్పా బాబాయ్ ఏంటలా అంటావు?
బాబాయ్ ఆ, నా మాట విను బావా ఆ. ఆగు బాబాయ్ బాబాయ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు ఒరే దుర్మార్గుడా నన్ను నట్టేట్లు వదిలేసి వెళ్ళిపోతాను నీ నోట్లో మట్టి పట్ట ఆ, 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 ఆంటీ అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందా? ఆ, చెప్పండి డాక్టర్. ఆ, అమ్మకి నయం అవుతుందా? రవి, ఇంకా డయాగ్నోసిస్ పూర్తి కాలేదు. ఇంకో విషయం ఏమిటంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్ అయింది. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ, రావచ్చా? అయితే మా అమ్మకి నయం కావడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్? రవి, ఆ, ఆవిడికి ఎన్నో వ్యాధులున్నాయి. ఆ, ముఖ్యంగా ఆ, గర్భాశయంలో క్యాన్సర్ ఉందన్న అనుమానం. ఆ, ఆంటీ మా అమ్మ మీకెంతో ప్రియమైన స్నేహితురాలు. రవి, మీరే ఇలా మాట్లాడితే ఎలా? ఆ, రవి, ఏమైంది? తలనొప్పిగా ఉందా? ఆ, టాబ్లెట్ ఏమైనా? ఇది టాబ్లెట్ వల్ల తగ్గదు డాక్టర్. అంటే హ్యాంగ్ ఓవర్ అనమాట. ఆ, అనుకుంటాను. మీ అమ్మ గురించి ఆలోచించి తాగుతున్నావన్నమాట. అబ్బే అదేం లేదు. రవి, ఈ హాస్పిటల్లో కొన్ని వసతులు లేవు. అలాగని మీ అమ్మని బయటికి తీసుకువెళ్ళలేము. సమ్మె కారణంగా హాస్పిటల్ స్టాఫ్ కొంతమంది రావడం లేదు. ల్యాబ్ ప్రాబ్లం కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. ఇది చూపిస్తే చాలు, రిజల్ట్ నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను. మేడం మీరు అడిగిన స్పెసిమెన్ తెచ్చాను. హలో, మీరు వెళ్ళండి. వస్తా మేడం. ఆంటీ ఇది నేను చూడొచ్చా? దాందే ఉంది. గాడ్, ఇలా ఉంటుందా? ఒక స్త్రీ గర్భాశయం నార్మల్ స్టేజ్లో చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ తర్వాత శిశువు పెరిగి ఇలా పెద్దదవుతుంది. మై ఫస్ట్ హోమ్. చూడు రవి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏ ల్యాబ్లో ఇవ్వకు. నేను చెప్పిన అమీర్పేట్ ల్యాబ్లో మాత్రమే ఇవ్వు. చూడు, నేను చెప్పింది గుర్తుంది కదా? ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని చేజార్చుకో. ఐ విల్ టేక్ కేర్ డాక్టర్.
ఆంటీ అమ్మెక్కడా? అమ్మ వార్డులో ఉంది. అదేంటి? ఏంటి చిన్నపిల్లాళ్ళు అడుగుతున్నావు? నీ చేతిలో ఉన్న స్పెసిమెన్ అమ్మ కడుపులోంచి రిమూవ్ చేసిందే కదా. సర్జరీ అయిన పేషెంట్ ఎక్కడుంటుంది? ఆ, నేనది మర్చిపోయాను. కానీ ఆంటీ మా అమ్మని చూడాలనిపిస్తోంది. రవి, నీ చేతిలో ఉందేమిటో తెలుసు కదా. అది త్వరగా తీసుకెళ్లి ల్యాబ్లో ఇవ్వు. వచ్చాక చూద్దు గాని మీ అమ్మని ఎవరూ తీసుకువెళ్లారులే. ఆ, 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 మ్. హా.